ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును కలుగు చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము మన ప్రారంభ సమయము మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించిన మీదట అవును మన జీవితాలకు సమాధానము కలుగుతూ ఉన్నది. ఈ ఉదయకాలం మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 10వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశ భంగము చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీతిమంతుని ఎన్నడూ కూడా ఆకలిగొననివ్వడు, పస్తు ఉండని ఇవ్వడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ఆకలిని తీర్చే దేవుడు, మనకి సమృద్ధిని ఇచ్చే దేవుడు. అవును, భక్తిహీనుని ఆశ భంగము చేయును. వాడు ఎంతో ఆశపడతాడు కానీ ఎన్నడూ వాడి యొక్క ఆశను తీర్చుకొనలేడు. వాడి ఆశ అవును భంగము చేయబడుతూ ఉన్నది అని చదువుతూ ఉన్నాం. కానీ యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుట లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అవును కదా. అవి వేకునే లేచి దేవుని స్తుతిస్తా ఉంటాయి, దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటాయి, దేవుణ్ణి గనపరుస్తా ఉంటాయి, ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. దేవుడు వాటి నోట ఆహారాన్ని నింపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి దేవుని స్తుతించే అనుభవంలో మనం ఉన్నామా? వేకునే లేచి ఆ పక్షుల వలె ప్రభువుని ఆరాధిస్తున్నామా? ప్రభు మనకిచ్చిన నూతన జీవాన్ని, నూతన ఆయుష్కాలపు దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నామా? భయముతో, కలవరంతో, గొడవలతో, మరి నెమ్మది లేని అనుభవాలతో దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటితో దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. వారు ఉదయం లేవటంతోనే అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ముఖ కాంతిని దర్శించుకునే అనుభవంలో, ప్రభుతో ముచ్చటించే అనుభవంలో, దేవుని వాక్యం ధ్యానించే అనుభవంలో కాకుండా వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడుతూ వారి దినచర్యలో నెమ్మది లేని అనుభవంలో కొనసాగుతూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, యెహోవా నీతిమంతుని ఆకలి గొననివ్వడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన పోషకుడుగా ఉన్నాడు, మన తండ్రిగా ఉన్నాడు, మన యజమానుడుగా ఉన్నాడు. మన పరలోకపు తండ్రి తన బిడ్డల అవసరాలు తీరుస్తాడు, తన బిడ్డ ఆశలను నెరవేరుస్తాడు, తన బిడ్డలను తృప్తిపరుస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఏలియాకి కాకులతో ఆహారం పంపించినాడు దేవుడు. తన బిడ్డలను పోషిస్తాడు. తన బిడ్డలను ఎన్నడూ కూడా ఆయన పస్తు ఉంచడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగినవాడు. ఈ ఉదయ కాలము నీ పరిస్థితి ఈ రోజున ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు నీతిని జరిగించే వారంగా, దేవుని యందు నీతిని అనుసరించే వారంగా. అవును, ఆనాడు నోవాహుతో ప్రభు అన్నాడు, నోవాహు, నీవొక్కడివే ఈ తరములో నీతిమంతుడుగా ఉన్నావు, నా కృప పొందుకున్నవాడుగా ఉన్నావు, నిర్దోషిగా ఉన్నావు, నిందారహితుడుగా ఉన్నావు. ఈ తరములో నోవాహు లాంటి జీవితం మనమెందుకు జీవించకూడదు? మనమెందుకు నీతిని అనుసరించకూడదు? నీతిమంతుని ఆయన ఆకలిగొననివ్వడు. నీతిమంతుని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది కానీ నీతిమంతుని ఆశను తీర్చే దేవుడు, నీతిమంతుని ఆశీర్వదించే దేవుడు, నీతిమంతుని కాపాడే దేవుడు, నీతిమంతుని సంరక్షించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఈ దినచర్య ప్రారంభంలో అవునయ్యా, నేను నీతిని జరిగించే అనుభవంలో, నీతిని అనుసరించే అనుభవంలో, నీతిని నెరవేర్చే అనుభవంలో నన్ను కూడా ఒక నోవాహును పోలి నా జీవితాన్ని పరిశుద్ధపరచు, నా జీవితాన్ని నూతనీకరించు, నా జీవితాన్ని నీ మహిమ కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను. నా ఆలోచన, నా తలంపు, నా మాట, నా ప్రవర్తన, నా నడవడిక సమస్తమును కూడా నీ స్వాధీనానికి, నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను అని దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుందాం. ఏ పరిస్థితులను బట్టి భయపడక, కలవరపడక, చింతించక
నీతిమంతుని ఆకలి గొననివ్వను అని వాగ్దానం ఇచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, సామెతలు 10వ అధ్యాయం 3వ వచనములో యెహోవా నీతిమంతుని ఆకలి గొననివ్వడు. అవునయ్యా, భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది. అవును ప్రభువా, ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు భక్తిహీనుడు. అనీతి అవును ప్రభు, అవినీతి కలిగిన అనుభవంలో, అక్రమమైన అనుభవంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో, అవును ప్రభు, కానీ అవన్నీ భంగమైపోతాయి. కానీ ఎవరైతే నీతిని అనుసరించి యథార్థతను అనుసరించి నిర్దోషత్వము కలిగి మంచి మార్గములో నడుస్తారో వారిని ఎన్నడూ నీవు విడిచిపెట్టనని వాగ్దానం ఇస్తున్నావు. వారు ఎన్నడూ ఆకలి కొనకుండా, అవును ప్రభు, అవును ప్రభు, తండ్రి, ఎన్నడూ కూడా తండ్రి వారిని పస్తులు ఉంచే దేవుడు కాదు ప్రభు. దేవానికి స్తోత్రాలు. వారికి ఆకలి కలగక ముందే వారిని సంతృప్తి పరిచే దేవుడు, పోషించే దేవుడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న వాటికంటే మీరు శ్రేష్ఠులు అని వాగ్దానం ఇచ్చు. నీతిని అనుసరించేవారుగా, నీతిని నెరవేర్చేవారుగా, నీతి మార్గములో నడిచేవారుగా, అవును ప్రభు, ఈ తరములో నిన్ను పోలిన బిడ్డలుగా, నీకు మహిమను ఆరోపించే బిడ్డలుగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. వారి యొక్క దినచర్యలో, వారి పనులలో, వారు తలపెడుతున్న మార్గాలలో, ప్రయాణాలలో నీ సంరక్షణ, నీ భద్రత, నీ క్షేమాన్ని విస్తరింపచేయమని, ఏ బిడ్డ కలవరంతో భయంతో ఉన్నారో వారి జీవితాల్లో సమాధానాన్ని నింపండి, ధైర్యాన్ని నింపండి, ఆదరణను నింపమని నీ సంరక్షణకు, నీ కృపకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.